నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని సాయి శ్రీ ఫంక్షన్ హాల్ నందు కోట్ల సుజాతమ్మ నేతృత్వంలో డోన్ నియోజకవర్గం మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డోన్ నియోజకవర్గం నలుమూలల నుండి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలు మే 27, 28 తేదీలలో జరుగు మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ప్రతి ఒక్క ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కాకుండా ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరికీ తన నుంచి నమస్కారం చేస్తున్నాను. మీ అందరి సర్వాన్ని జరుపుకుంటున్నారని కూడా మండల జరుగుతున్నాయి. ఏ విధంగా అయితే మనం ఆలోచన అడ్డుపడ్డామో ఈ రోజు కూడా కష్టపడి ఎందుకంటే రాజు సమాజం కూడా నాకు తెలుసు నేను ఇంకా మీ దాంట్లో కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని కూడా ఎందుకంటే మనము మీరు ఎప్పుడు వస్తున్నారో నేను అధికారులు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నా కార్యక్రమం చెప్పి మీ అందరూ ఉన్నారు. ఎందుకంటే కాదు కేవలం ప్రజలు కావాలా, రైతులు బాగుండాలా, మీకు కావాల్సినటువంటి అవసరాన్ని తీర్చడం కానీ మీకు ఆస్తులు కానీ అధికారులు కానీ సంపాదించుకోవడం కాదు. దయచేసి ఎందుకంటే ఈ రోజు జరుగుతున్నటువంటి మన వాళ్ళే మన దాంట్లో ఉండి వాళ్ళు ఏం చేస్తారు మనమే మనమే చెప్పాలనుకుంటున్నారు. మీరు కూడా వెళ్ళి మీకు నేను చెప్పాలంటే ఆ రోజు మాట్లాడేది నా చెప్తున్నాను. చిన్న విషయాన్ని తప్పు చేసినా చేయకపోయినా నేను నా ప్రజలు బాగున్నారా, నా భార్య బాగున్నారా అనే ఆలోచించే మా కుటుంబాన్ని ఇంత విషయాన్ని ఉండవని మాత్రం మీరు నాకు ఫోన్ చేసినా నేను మళ్ళీ ఫోన్ చేస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బస్సులో చూసినప్పుడు కూడా అమ్మాయి ఎవరికేమో అంటే అందరికీ చెప్తాను, ఎవరికేమో అవసరాలు వచ్చినప్పుడు మీరు నిజంగా వాళ్ళని ఆలోచన అందరూ కూడా నిజమైన కార్యకర్తలను ఆలోచన మీకు శాశ్వతంగా గుడి కట్టాలి. ముఖ్యంగా ఆ రోజుల్లో విద్యాలయంలో కాంపిటీషన్ ఫీజు ఉండేది, దాన్ని రద్దు చేసి విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువదించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆ రోజుల్లో 1987 ముందు 218 ప్రాథమిక వ్యవసాయ అభివృద్ధి నాయకుల ద్వారా ఇస్తున్నటువంటి రుణాలను 4610
డిసిప్లిన్ లేకపోతే వాళ్ళే ఉండలేరు, వాళ్ళు వెళ్ళిపోతారు ఈ పార్టీలో నుంచి. అంతో ఇంతో డిసిప్లిన్ వాళ్ళు ఉన్న వాళ్ళే కంటిన్యూ అవుతుంటారు. ఇక్కడ ఈ పార్టీలో ఎటువంటి పోతే డిసిప్లిన్ లేదా ఆటోమేటిక్ నువ్వే స్లో అయిపోతుంటావు. పార్టీ విధి విధానాన్ని మనం ఖచ్చితంగా గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క